హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ డ్రింక్ అండి. ఇది సమ్మర్లో తాగితే మనకి చలవ చేస్తుంది, ఆరోగ్యానికి మంచిది, ఈజీగా చేసుకోవచ్చండి, పెద్ద కష్టమేం లేదనమాట. ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం నేను వేసి శుభ్రంగా కడిగి నీళ్ళు వంచేసేయాలి. తర్వాతకి మంచినీళ్ళు పోసేసి టైం ఉంటే ఒక పావుగంట నానబెట్టండి, లేకపోతే డైరెక్ట్గా పెట్టేస్తే చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా ఉడికి అరగంటకు ముందే చక్కగా దగ్గరుండి ఇలా ఉడకనివ్వాలి. తర్వాత ఇప్పుడు మనం గ్లాసులో పాలు పోసుకోవాలండి. ఇలా పాలు పోసుకున్న తర్వాత మంచిగా ఇవి మరగనివ్వాలి. అవి మరుగుతున్న లోపు మనం పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని నేను నైట్ అంతా నానబెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఆ నీళ్ళతోనే వేసుకోవాలి. తర్వాత ఒక బనానా వేసుకొని ఖర్జూరాలు 2 వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసి కింద దించి చల్లారనివ్వాలి. ఈ సగ్గుబియ్యం పాలు నేనైతే పంచదార కానీ ఏమి కానీ వేయలేదండి. వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ ఏ వేయకుండానే నేను ఈ పాలని మరగపెట్టుకున్నాను. చక్కగా దగ్గర పట్టి చల్లారాయండి ఇవి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మిక్సీ దాన్ని దీంట్లో పోసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం మామూలు వేడిగున్నా తిన్నా బాగుంటుందండి, లేకపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా కూల్గా ఉండే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది మీ ఇష్టం అన్నమాట, ఎలా అని తీసుకోవచ్చు, కానీ ఇంకా కూల్గా ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలిపిన దాకా, మొత్తం కలిసిన దాకా ఇలా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. బాగా వేడి ఉండవాళ్ళైతే ఇలా చేసుకుని తాగితే వేడి తగ్గుతుంది. ఈ ఎండాకాలంలో వేడిని మనం తగ్గించుకోవాలి, తపనాన్ని తగ్గించుకోవాలన్నా కూడా ఈ సగ్గుబియ్యం మనకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. చాలా ఒంటికి మంచిది సగ్గుబియ్యం. ఎక్కువ మనం ఎండల్లో తీసుకుంటే కొద్దిగా నేను బాగా కూల్ వాటర్ ఉంటే పోసానండి, చిన్న కప్పుడు పోసేసి కొంచెం బాగా కూల్గా ఉండే కాబట్టి ఇప్పుడు తాగొచ్చు అనమాట. మొత్తం చల్లారిందే కదా. ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు 2 కప్పులు తీసుకొని కప్పులలో పోసుకున్నానండి. నేను చేసింది ఇదైతే, ఈ బ్యాటర్ అయితే 3 కప్పులు అవుతాయి. నేను 2 కప్పులు పోసుకున్నాను, మిగతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇవి తాగుతాం అన్నమాట. 3 కప్పులకు వచ్చేసిందండి. చూడండి, తర్వాత పైన ఇలా ఖర్జూరం వేసుకొని మనం తాగితే ఎంతో టేస్టీగా ఉండే ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ హెల్త్కి చాలా మంచిదండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్స్ తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.